నమస్తే, వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని నిర్ణయం. జగన్ పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు. స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతిని కల్పించాలనే లక్ష్యంతో ఉన్నామన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇవ్వాలని నిర్ణయించారు. గృహ నిర్మాణ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు గ్రామాలలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీని నెరవేరుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. కొత్త లబ్ధిదారులకు ఈ విధానం అమలు చేయనున్నట్లుగా తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇళ్ల నిర్మాణం అనేది ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. వచ్చే ఏడాది కాలంలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లుగా వెల్లడించారు. 2029 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేసుకుని సరసమైన ధరకు నాణ్యమైన ఇళ్లను అందజేస్తామని తెలియజేశారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులను పక్కన పెట్టేసిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. తమకు ప్రతిపక్ష నేత హోదాను ఇవ్వాలని వైసీపీ ఇప్పటికే స్పీకర్కు విజ్ఞప్తి చేసినట్లుగా జగన్ తరపున న్యాయవాది ఈ రోజు విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. కక్ష పూరితంగానే ప్రతిపక్ష హోదాను ఇవ్వడం లేదని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రతిపక్ష నేతగా స్పీకర్కు జగన్ రిప్రజెంటేషన్ ఇచ్చారా అని హైకోర్టు అడిగింది. గత నెల 24 ఇచ్చినట్లుగా జగన్ తరపు న్యాయవాది సమాధానం ఇచ్చారు. దీంతో న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతిని కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లుగా రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రానున్న 100 రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సేల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష జరిగిందని, ఈ సమీక్షలో రాష్ట్రంలోని గృహ నిర్మాణ స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పనుల నిర్ణయాలు తీసుకోవడంతో పాటు లక్ష్యాలను కూడా నిర్దేశించడం జరిగిందని అన్నారు. రానున్న 100 రోజులు 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని అన్నారు. ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయాలని, స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారుల విషయంలో పక్షపాతపూరితంగా వ్యవహరించి పూర్తి అయిన ఇళ్లను కూడా చెల్లింపులు చేయలేదని అన్నారు. ఇటువంటి బాధిత లబ్ధిదారులకు వెంటనే చెల్లింపులు జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. పోలవరం R&R కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించే అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి మౌలిక సదుపాయాలను కల్పించలేదని, అటువంటి లేఅవుట్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా తెలిపారు. 2014-19 మరియు 2019-24 మధ్య పోల్చితే గృహ నిర్మాణ పథకంలో గత ప్రభుత్వ హయాంలో 9 నుండి 10,000 కోట్ల వరకు పేదలకు అన్యాయం జరిగిందని, పేదల ప్రభుత్వం అని చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం ఆర్థిక లాభాన్ని పేదవారికి అందజేయకుండా చేసిందని అన్నారు. రాబోయే 100 రోజుల్లో అంటే అక్టోబర్ 100 రోజుల్లో 1,25,000 ఇల్లుని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 8,25,000 ఇళ్ళని రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా
మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తామని నేను. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకి డబ్బులు పేమెంట్ ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన విషయం అందరికీ తెలిసిందే. 5 సంవత్సరాల నుంచి కూడా ఆ పేదవాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కాబట్టి వాళ్ళకి ఇవ్వకూడదనే ఏకైక ఉద్దేశంతో పూర్తిగా ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా పేమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ప్రోగ్రాం జరుగుతుందో వాటి మీద అవకాశం ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆసరా చేసుకుని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పూర్తి చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. 2014-2019లో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకాలకి 2019-2024లో చేపట్టిన గృహ నిర్మాణ పథకాలకి ఒకసారి పోల్చినట్లయితే 2019-2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలంగా దాదాపు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి 9 నుంచి 10,000 కోట్ల రూపాయలు నేరుగా ఆర్థిక నష్టం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం 2.5 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్గా తీసుకుని 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 1,00,000 రూపాయలు అదనంగా మరి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర నిధుల నుంచి ఇచ్చిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి 2019 నుంచి 2024 వరకు కూడా పేదల ప్రభుత్వాన్ని చెప్పుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2,50,000 నుంచి 1,80,000కి తగ్గించి 70,000 రూపాయలు ఆర్థిక లాభాన్ని ఈ పేదవాళ్ళకి అందకుండా చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పాఠశాల విద్యా అకాడమిక్ క్యాలెండర్ను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. నాయకుల బొమ్మలు, పార్టీల రంగులు లేకుండా రాజకీయాలకు అతీతంగా పాఠశాల విద్యా అకాడమిక్ క్యాలెండర్ రూపకల్పన చేశారు. ఆగస్టులో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలని లోకేష్ ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, సౌకర్యాల పర్యవేక్షణ బాధ్యత పేరెంట్స్ కమిటీలకు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకాడమిక్ క్యాలెండర్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి ఫోటోలు లేకుండా రాజకీయాలకు అతీతంగా స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ను రూపొందించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఎటువంటి రాజకీయ జోక్యాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. టీచర్లు, విద్యార్థులకు ఇచ్చే శిక్షణ దీపికలో సైతం మంత్రి సందేశాలు, ఫోటోలు, పార్టీ రంగులు ఉండరాదని ఆదేశించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల పదవీకాలం జులైతో పూర్తయినందున ఆగస్టులో మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలని అన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతలను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని సూచించారు. ప్రభుత్వ స్కూల్లో టాయిలెట్స్ నిర్వహణ మెరుగుపరచాలని, ఇందుకు అవసరమైన కెమికల్స్, ఉపకరణాల కొనుగోలుకు తక్షణమే టెండర్లు పిలవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆగస్టు 2న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. సచివాలయం మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. ఇందులో చర్చించవలసిన అంశాలని, ప్రతిపాదనల్ని నిర్దేశిత విధానంలో బుధవారం సాయంత్రం లోపల సాధారణ పరిపాలనా శాఖకు అందజేయాలని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. మదనపల్లె ఘటనలో ఎంతటి వారున్నా శిక్ష అర్హులే అని మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. సమయం వస్తే పెద్దిరెడ్డి అయినా, జగన్ అయినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఘటనలో కుట్రకోణం దాగి ఉందని తెలిపారు. గతంలో వైఎస్ఆర్సీపీ నేతల చేతిలో అధికారులు కీలుబొమ్మలుగా ఉన్నారని అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ మదనపల్లి సబ్ కలెక్టర్లో దస్తరాల దహనం ఘటనలో కుట్రకోణం దాగి ఉందని ఆరోపించారు. మదనపల్లి సబ్ కలెక్టర్లో గతంలో పనిచేసిన ఆర్డీఓ మురళి, ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్లను ఈ ఘటనలో సస్పెండ్ చేస్తామని వెల్లడించారు.
వచ్చే వారం కూడా సీఎం ఈ అంశాలపై సమీక్ష చేస్తామని చెప్పారని తెలిపారు. మదనపల్లి ఘటనలో ఎంతటి వారైనా శిక్ష అర్హులే అని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలకు వెళ్లి భూ అక్రమాల ఫిర్యాదులు తీసుకుంటామని, సమయం వస్తే పెద్దిరెడ్డి అయినా జగన్ అయినా చర్యలు తప్పవని అన్నారు. గతంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన భూములపై సమీక్షిస్తామని తెలిపారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను పరిశీలించవలసిందిగా సూచనలు చేశారన్నారు. 5 ఏళ్లలో భూ అక్రమాలు భారీగా జరిగాయని మంత్రి ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసిన భూములను వెనక్కు తీసుకునే అవకాశం కూడా పరిశీలిస్తున్నామని అన్నారు. కోట్ల విలువైన భూములను లక్షల రూపాయలకే కేటాయిస్తారని ప్రశ్నించారు. గతంలో వైఎస్ఆర్సీపీ నేతల చేతిలో అధికారులు కీలుబొమ్మలుగా ఉన్నారని విమర్శించారు. రెవెన్యూ కార్యాలయాల్లోనే భద్రత లేని పరిస్థితి ఉండేదన్నారు. ముందుగా అధికారులకి కూడా కొద్దిగా బాధ్యతతో పాటు భయం కూడా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం మదనపల్లి ఫైల్స్ ఎంత దారుణంగా ఒక రాజకీయ నాయకుడి చేతిలో అధికారులు కీలుబొమ్మలుగా ఉండి రెవెన్యూ కార్యాలయంలోనే భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి. గౌరవ మన సెక్రటరీ గారు మదనపల్లి వెళ్ళటం, అక్కడే 3 రోజులు ఉండటం, దీనిపైన పూర్తి అధ్యయనం చేయటం, ఆ రిపోర్ట్ కూడా ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. వారు మదనపల్లి వెళ్ళినప్పుడు తండోపతండాలుగా ప్రజలు వచ్చి వారికి జరిగిన అన్యాయం గురించి కూడా చెప్పారు. ఆ విషయం కూడా వారు పూర్తిగా వివరించారు. ఇమ్మీడియట్ యాక్షన్తో 2 ఆర్డీఓల్ని, గతంలో పనిచేసినటువంటి ఆర్డీఓ, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డీఓ హరిప్రసాద్, గతంలో చేసినటువంటి ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ల్యాండ్కి సంబంధించినటువంటి అంశాలే అతిపెద్ద సమస్యగా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో అసైన్డ్ ల్యాండ్ అని చెప్పేసి ఒక విధానం తీసుకొచ్చారు. అసలు అది ఎవరు అసైన్ అయిన తర్వాత ఎవరు కొన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ చేతులు మారింది, ఎవరు రిజిస్టర్ అయింది, ఇట్లన్నిటిపైన కూడా తప్పకుండా అధ్యయనం చేసి మళ్ళా వచ్చే వారం కూడా పూర్తి వివరాలతో కూడా రమ్మని చెప్పేసి మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి, మాకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కు వివిధ జిల్లాల నుంచి బాధితులు వినతులు అందించారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజల నుంచి మంత్రి శ్రీనివాస్ వినతులు స్వీకరించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో నష్టపోయామంటూ ప్రజలు వినతులను అందజేశారు. సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తెలుగుదేశం కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కు వివిధ జిల్లాల నుంచి వినతులతో బాధితులు వచ్చి ఇక్కట్లను ఏకరువు పెట్టుకుంటున్నారని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలపై అధికంగా వినతులు వచ్చాయని అన్నారు. కొంతమందిని పింఛన్దారులను సైతం అనర్హులుగా చూపించి పింఛన్ రాకుండా నిలిపివేశారని బాధితులు వినతుల్లో పేర్కొన్నారు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు కూడా భూ సమస్యలపై తమ దగ్గరికి న్యాయం చేయాలని కోరారని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఎంఎస్ఎం ఇండస్ట్రీలో ఇన్సెంటివ్లో ఉన్న సమస్యలపై బాధితులు మంత్రికి వినతులు ఇచ్చారు. తక్షణమే అధికారులకు ఫోన్లు చేసి సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. సంబంధిత అంశాలపై అధికారులతో మాట్లాడి త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామ స్థాయి కానీ, మండల స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ ఎటువంటి ఇష్యూ వచ్చినా పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళ తాలూకా విన్నపం తెలియజేసుకోవచ్చు. మరి అలాంటి ఈ గ్రీవెన్స్ దీంట్లో ఈరోజు సుమారు 110 గ్రీవెన్స్ ఇష్యూస్ మాకు అభ్యర్థనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు తీసుకొచ్చారు. అందులో దగ్గరగా 12 జిల్లాల నుంచి ఈరోజు రావడం జరిగింది. అందులో ముఖ్యంగా వచ్చే ఇష్యూస్ ఏంటంటే రెవెన్యూ ఇష్యూస్, గ్రామాల్లో నెలకొన్న వాళ్ళకున్న చిన్న చిన్న రెవెన్యూ ఇష్యూస్, గత ప్రభుత్వంలో కబ్జా చేయబడినవి ఇప్పటి వరకు కొంచెం పరిశీలి చేయాలి, వాటిని రెక్టిఫై చేయాలి, మీరు ఎట్టి పరిస్థితుల్లో మా భూమి మాకు అప్పచెప్పాలని మా దగ్గరికి వచ్చి కోరడం జరిగింది. మేము వెంటనే సంబంధిత ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారికి కానీ ఫిర్యాదు చేసి దాని మీద ఒక యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. అవే కాకుండా ఎక్స్-ఆర్మీ ఇష్యూస్, ఎక్స్-ఆర్మీ మెన్ వాళ్ళ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక 2 అభ్యర్థనలు వచ్చాయి. ఒకటి విజయనగరం జిల్లా నుంచి, అలాగే ఒక కడప జిల్లా నుంచి. కడప జిల్లాలో అయితే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళ ల్యాండ్ ముంపు ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, కానీ వాళ్ళకి మళ్ళీ ల్యాండ్ అలొకేషన్ అనేది జరగలేదని మా దగ్గరికి వచ్చి ఇక్కడ విన్నపించుకున్నారు. కడప కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇష్యూని చూడమని చెప్పి అది ఏ రకంగా సాల్వ్ చేయమని వాళ్ళకి చెప్పడం కూడా, డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
అలాగే సంబంధిత మంత్రి అయినటువంటి సెర్ప్ అండ్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీగా నేను ఉన్నాను. సంబంధిత ఇష్యూస్ కూడా నాకు తీసుకొచ్చారు. ముఖ్యంగా పెన్షన్ ఇష్యూస్ వచ్చాయి. పెన్షన్లో లాస్ట్ గవర్నమెంట్లో అనార్గుల కింద వాళ్ళని పెన్షన్ డిస్క్వాలిఫై చేసి పెన్షన్ ఆపేయడం జరిగింది. వాళ్ళని మళ్ళీ మాకు పెన్షన్ ఇప్పించాలని కోరుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. అయితే మేము కావాల్సిన అంటే ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకొని పెన్షన్ డిపార్ట్మెంట్ కూడా డైరెక్ట్ చేశాం. అలాగే కొంతమందికి పెన్షన్ కొన్ని రోజులుగా రాని వాళ్ళకి కూడా మళ్ళీ అప్లై చేయమని చెప్పాము. తర్వాత ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీలో కూడా ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం పూర్తిగా ఇగ్నోర్ చేసింది. మా ఇండస్ట్రీ ఇప్పుడు కొంచెం ఎట్టి పరిస్థితుల్లో మీరు సేవ్ చేయాలని వాళ్ళు కొంచెం కోరడం జరిగింది. ఆ ఇష్యూస్ కూడా మేము పర్సూ చేస్తున్నాం. ఇన్సెంటివ్స్ ఏ రకంగా ఉన్నాయో వాటిని వ్యాలిడేట్ చేసుకొని కొంత వ్యవధిలో వాళ్ళకి సమకూర్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఇండస్ట్రీస్కి లోకల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ లోకల్ ఇష్యూస్ కూడా పర్సూ చేయడానికి సంబంధిత కలెక్టర్ కూడా మాట్లాడి వాళ్ళకి సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. 11 ఛార్జ్షీట్లలో ముద్దాయిగా ఉండి కోర్టులకు హాజరు కాకుండా తప్పించుకుంటూ జగన్ అబద్దాలు చెబుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోగొట్టుకున్న అధికారం పొందాలని జగన్ అతిగా ఆవేశపడుతున్నారని పేర్కొన్నారు. అవినీతి సొమ్ముతో ఢిల్లీ వెళ్లి అక్కడ అబాసు పాలు అయ్యారని విమర్శించారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఎందుకు జాప్యం జరుగుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేరు రాష్ట్రంలో అందరికీ సుపరిచితమే. 5 ఏళ్ళు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు పాపం దురదృష్టం 11 మంది ఆ పార్టీ నుంచి గెలవటం, ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేకపోవటం, ప్రతిపక్ష హోదా కావాలని ఆయన ఆందోళన చేయటం మనందరికీ తెలుసు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇంత గగ్గోలు పెట్టలేదు, ఇంత ఆందోళన చేయలేదు, ఇంత ఉత్సాహంగా లేడు. అధికారం పోయిన తర్వాత 15-20 రోజులకే యాక్టివ్ అయిపోయాడు మనిషి. ఏదో ఒకటి చేయాలి, అధికారం సంపాదించుకోవాలనుకుంటున్నాడు. రాజ్యాంగం పట్ల ఆటే అవగాహన లేకపోవటం వల్ల ఏదైనా చేసైనా, ఇది అండర్లైన్ చేయాలి మనం, ఏది చేసైనా మరలా నేను పోగొట్టుకున్న అధికారాన్ని మరలా పొందాలని అతిగా ఆవేశపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అతిగా ఆవేశపడే వాళ్ళకి ఏం దక్కుతుంది? ఏమీ దక్కదు. దానికోసం ఎన్ని అబద్ధాలు ఆడటానికైనా సిద్ధపడ్డాడు ఆయన. సరిగా నెల కూడా కాలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి, ఇంకా పూర్తిగా ప్రభుత్వం కూడా ఇంకా పూర్తిగా సెటిల్ అవ్వలేదు. ఏ ప్రాంతంలో ఏ అధికారులు ఉండాలేదు కూడా సెటిల్ అవ్వలేదు. మీరు ఎగేసుకొని ఢిల్లీ వెళ్ళి ఏదో చేయాలని చూస్తారు, ఆభాసు పాలైనారు. మీరు చెప్పింది ఎవరూ నమ్మలేదు, మీ గోబెల్స్ ప్రచారం ఎవరూ నమ్మలేదని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా. మీకు అర్థమైంది ఇంత బ్లేటెంట్ లైసా, బ్లేటెంట్ లైస్. యువర్ లయా. మీరు పెద్ద అబద్ధాల కోరు జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే ఎక్కడ మీరు అడగొద్దు. పోనీ మీ వాళ్ళు ఎవరన్నా సజ్జల రామకృష్ణ లేడనుకుంటా, A2 ఏమో కనపట్టలేదు. అదేదో ఆ గొడవలో పాత వ్యక్తిగతంగా అదేదో అందులోకి నేను వెళ్ళండి, ఏదో బిడ్డను కన్నాడు, ఇవన్నీ ఆ గొడవలోకి నేను వెళ్ళండి. నేను ఎవరు రాశారు మీకు అది 31 రాజకీయ హత్య అని? ఎవరు అవగాహన లేని వ్యక్తి, ఎవరు బుద్ధి లేని వ్యక్తి మీకు నోట్ ఇచ్చింది? ఆధునిక సాంకేతికను వినియోగించి విజయవాడ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లుగా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. దొంగతనాలతో పాటు గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ముఠాల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నట్లుగా తెలిపారు. ఈ పహార పేరుతో నగరంలో జరిగే నేరాలకు అడ్డుకట్ట వేస్తామని అన్నారు. బీట్ విధానంలో సమూల మార్పులు తీసుకొస్తామని ఆయన వివరించారు. కమిషనరేట్ కార్యాలయంలో సైబర్ నేరాల, మహిళలు, బాలికలపై జరిగే నేరాలు నియంత్రణపై నిర్వహిస్తున్న వీడియో పోటీల గోడపత్రికను డీసీపీ హరికృష్ణ, గౌతమి సాలితో కలిసి సిపి రాజశేఖర్ బాబు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి మాట్లాడుతూ నేరాల నియంత్రణకు వివిధ రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదువుకున్న వారు సైతం సైబర్ నేరగాళ్ల చేతిలో సులువుగా మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా నేరాల కట్టడికి 200 పోలీస్ సిబ్బందికి కమాండోలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
యువతను భాగస్వాములు చేస్తూ 1000 సైబర్ సైనికులను తయారు చేస్తామని, ఒక్కో సైనికుడితో 100 మందికి అవగాహన కల్పించి తద్వారా 1,00,000 మందికి సైబర్ నేరాలు జరిగే తీరును వివరిస్తామని తెలిపారు. మనం ఈ పహార అన్న ఒక అప్లికేషన్ ఉపయోగించుకొని వాస్తవానికి మనమే డిజైన్ చేయడం జరిగింది. ఆ ఈ పహార అప్లికేషన్లో బీట్ కానిస్టేబుల్స్ ఏదైతే ఉన్నాయో బీట్స్, డిజిటల్ బీట్స్ అంటే దాన్ని మనం ఈ బీట్స్ అంటాం. సో ఈ బీట్స్లో పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొన్ని మనకి ఏదైతే అవసరమైన ప్రదేశాలు ఉన్నాయో వాటిని పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. సో ఈ పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం రాత్రి సమయాల్లో మన పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే ప్రాపర్టీ అఫెండర్స్ అనేది ఒక పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అదేవిధంగా అఫెన్స్ జరిగే ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో అవి పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. తర్వాత కొంత దూర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే యాక్సెసిబిలిటీ లేని ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, లైటింగ్ తక్కువగా ఉన్న ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతాయి. సో ఇటువంటి పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఒక బీట్ ఏరియాలో మనం ట్యాగ్ చేసుకొని మార్నింగ్ పూట ట్యాగ్ చేసుకొని కానిస్టేబుల్ పంపిస్తే ఆ కానిస్టేబుల్ మొబైల్ ఫోన్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ జియో ఫెన్సింగ్ ఏరియా అంటే ఒక 20 మీటర్స్ పరిధిలో అతను వెళ్తుండగానే అతను ఆ ప్రదేశాన్ని కవర్ చేసినట్టు అవుతుంది. సో ఈ విధంగా మార్నింగ్ వచ్చేటప్పటికి ఒక బీట్ రిపోర్ట్ ఒకటి SHO ఒక బీట్ రిపోర్ట్ తీసుకుంటాడు. ఆ బీట్ రిపోర్ట్లో రాత్రి ఇచ్చిన 15 పాయింట్లు కానీ 20 పాయింట్లు కానీ 30 పాయింట్లు కానీ ఇవన్నీ కూడా కవర్ చేసాడా లేదా అన్న విషయం డిజిటల్గా మనకి డాష్ బోర్డ్లో మనకు వస్తుంది. సో అది SHO డాష్ బోర్డు చూసుకోవచ్చు, అదేవిధంగా ఏసీపీ చూసుకోవచ్చు, డీసీపీ చూసుకోవచ్చు, అదేవిధంగా సిపి చూసుకోవచ్చు. ఒకవేళ డే బీట్స్ అన్నప్పుడు డే బీట్స్లో పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ మళ్ళీ మారిపోతాయి. ఈ పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ డే బీట్స్లో ఒక గంజా స్మగ్లర్ కావచ్చు, లేదంటే ఒక బ్లేడ్ బ్యాచ్ అక్యూజ్డ్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ట్యాగ్ చేసుకున్నాం. కాబట్టి ఈ వీటితో కలుపుతూ ఒక బీట్ ఏరియాని మనము డిఫైన్ చేసుకుంటే ఆ బీట్ డే బీట్ కూడా మనకి డే బీట్ సర్వ్ చేసే అవకాశం మనకు ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో మనము ఈ పహారా దాంట్లో వాస్తవానికి ఇప్పటి వరకు దాదాపు 105 బీట్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్రస్తుతానికి డిఫైన్ చేస్తున్నాం. ఒక క్లిక్ దూరంలో ఉన్నాం. సో మనం ఒకవేళ మనం బయటికి పోవాలనుకున్నప్పుడు, మనం ఇల్లు వదిలి బయటికి పోవాలా, మనం లాక్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు అందరికీ తెలుసు లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది అంత ముందుకు ఉండేది. గత కొద్ది రోజులుగా అది మరుగున పడిపోయింది. ఇప్పుడు కూడా దాన్ని మళ్ళీ రివైవ్ చేస్తున్నాం. ఎందుకంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంలో ఎవరైతే వ్యక్తి మనం బయటకు వెళ్ళిపోతున్నామో ఆ ఇంటి యొక్క లొకేషన్ అనేది షేర్ చేయడం, పోలీసుకి షేర్ చేయడం జరుగుతుంది ఆ LHMS ద్వారా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని నిర్ణయం. జగన్ పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు. స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతిని కల్పించాలనే లక్ష్యంతో ఉన్నామన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.